నమస్తే. సంక్షిప్త వీడియోలతో సందేహ నివృత్తి చేసుకుందాం రండి. ఇక్కడ గుణింతపు గుర్తుల్లో ప్రత్యేకత కలిగిన గుణింతపు గుర్తు ఐత్వం. ఈ ఐత్వం అనేది ఐ అనే అచ్చు యొక్క వక్రతమము యొక్క సంకేతం. దీని ప్రత్యేకత రెండు విభాగాలుగా ఉంటుంది. మన అచ్చుల్లో ఆ నుంచి ఔ వరకు తీసుకుంటే అన్ని ఒకే ఒక గుర్తుని మనకి చూపిస్తున్నాయి గుణితపు గుర్తుగా. కానీ ఐ మాత్రం పైన ఒక సంకేతాన్ని కింద ఒక సంకేతాన్ని జంటగా రెండు సంకేతాన్ని మనకి అందిస్తుంది. అదే విధంగా అది అల్లవి పైన కింద చేరి దానికి సంపూర్ణ అక్షరంగా మారే అవకాశాన్ని ఇస్తుంది. ఇక్కడ ర్ అనే హల్లుని మనం తీసుకుంటే ర్ అనే హల్లు ఐ అనే అచ్చు సహాయం కావాలి కనుక ఐ అనే అచ్చు తన ప్రతిరూపమైన గుణింతపు గుర్తైన ఐత్వాన్ని ఇచ్చి దానిపైన ఉన్న ఈ మాత్రం స్థలాన్ని తీసేసి రై అనే ఐత్వ అక్షరంగా మారింది. ఆ ఐత్వ అక్షరము రైలు, రైతు, రైక అనే రకరకాల పదాలను మనకి అందిస్తుంది. అదే విధంగా మిగిలిన హల్లులు కూడా తమ పైన కింద ఒక్కొక్క గుర్తుని సంకేతాన్ని తమతో పాటుగా గ్రహించి ఐత్వం గల అక్షరాలుగా మారి తెలుగు భాషా పద పరిమళాన్ని వ్యాపింపజేస్తున్నాయి. నమస్తే. జై తెలుగు తల్లి.